దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లరా. గడిచిన దినమందు ఆదికాండము 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి శారా అపనమ్మకముతో తన దాసి అయినటువంటి హగరును భర్త అయినటువంటి అబ్రాముకు ఇచ్చి పెళ్లి చేసి తనతో కూడా వెళ్ళి సంతానము కలుగు చేయమని అబ్రామును ఒత్తిడి చేసింది. అదే రీతిగా తను చెప్పినట్లుగా వెంటనే అబ్రాము తన భార్య అయినటువంటి శారా చెప్పినట్లుగా వెంటనే విని అబ్రాముతో పోయినప్పుడు తనకు ఇష్మాయేల్ అనే కుమారుడు పుట్టాడు ప్రియులారా. ఇదంతా కూడా శారా చేసినటువంటి తప్పిదము, శారా కలిగి ఉన్నటువంటి అపనమ్మకము, శారా కలిగి ఉన్నటువంటి అవిశ్వాసము వలన భర్త అయినటువంటి అబ్రాముకు కూడా తన క్రియలను అలవాటు చేస్తూ ఉంది. మనము ముందు లేఖనాలను పరిశీలన చేస్తే దేవుడు ప్రతి క్షణము కూడా అబ్రాముతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. తన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రామును పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రాము కూడా దేవుని వెంటే నడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటూ దేవుని మాటల కొరకు తన స్వరము కొరకు కనిపెడుతూ అబ్రాము ముందుకు సాగుతూ ఉన్నారు ప్రియులారా. ఎప్పుడైతే మరి తన యొక్క భార్య మాట విన్నాడో, దేవుని మాటను కాదని దేవుని స్వరాన్ని పక్కన పెట్టి తన భార్య యొక్క మాటను విన్నాడో, అప్పుడు మరి అబ్రాము కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, అవిధేయతలోకి వెళ్ళిపోయాడు. తను ఓపిక లేకుండా తన సంతానము లేదని చెప్పి తన దాసి అయినటువంటి హగరును తనకు భార్యగా ఇచ్చింది. వెంటనే దానికి అబ్రాము తలూపాడు. హగరుతో పోయి మరి కుమారుని కన్నట్లుగా మరి ముందు లేఖనాలలో మనం పరిశీలన చేశాము. మరి 17వ అధ్యాయానికి వచ్చినట్లయితే అబ్రాము వృద్ధుడైతా ఉన్నాడు. 99వ ఏటకు వచ్చాడు. అబ్రాము 99వ ఏట దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో అబ్రాము, నేను చేసిన నిబంధన నేను స్థిరపరుస్తాను, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నిందారహితుడవై నీవు ముందుకు కొనసాగని మరి అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అబ్రాము వింటూ ఉన్నాడు ప్రిల్లారా. అబ్రామును మాత్రమే కాదు, అబ్రాము ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని, తన ద్వారా వచ్చినటువంటి ప్రతి సంతానాన్ని కూడా దేవుడు హెచ్చిస్తానని అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము జాగ్రత్తగా వింటూ, నీ సంతానము ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, అత్యధికముగా వృద్ధి చేస్తాను, అభివృద్ధి పరుస్తాను. అబ్రాము, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాముగా పిలువబడుతుందని దేవుడు మరి అబ్రాముకు నామకరణం చేశాడు. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యము అబ్రాము చేసుకున్నాడు. ముందుగా అబ్రాము అని పిలిచినటువంటి దేవుడు మెల్లగా తన దర్శనమందు ప్రత్యక్షమై తనను అభివృద్ధి చేస్తానని చెప్పి, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాముగా పిలువబడుతుంది అని దేవుడే స్వయంగా అబ్రాముతో మరి దర్శనములో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా నిబంధనను నేను స్థిరపరుస్తాను, నా నిబంధన ప్రకారం నీవు నడవాలి, నీవు మాత్రమే కాదు నీ సంతానాన్ని అంతటిని కూడా నా నిబంధన ప్రకారము నీవు నడిపించాలి అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ప్రియులారా. మనం ఒకసారి కింది వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది 8వ 7వ 6వ వచనము నుంచి, నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యున్నట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్య నిబంధనగా నేను స్థిరపరుస్తానని అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా.
అంత మాత్రమే కాదు, మరి అది 8వ వచనంలో అంటాడు, నీకును నీ తరము తర్వాత వారికి నీ సంతతికి నీవు పరదేశివై ఉన్నటువంటి దేశమును అనగా కనాను దేశము అంతటిని కూడా నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. నీకు మాత్రమే కాదు అబ్రాము, నీ తర్వాత వచ్చేటటువంటి సంతానానికి కూడా నేను దేవుడనై ఉంటాను. నేను వారిని విడిచిపెట్టకుండా వారిని కాపాడుతాను, వారిని అభివృద్ధి చేస్తాను, వారి యొక్క నిబంధనను నేను స్థిరపరుస్తాను అబ్రహాము అని మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ నిబంధన ఏంటంటే, ఆ నిబంధన గురించినటువంటి మరి సజీవమైనటువంటి మరి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిబంధన ఏది అని మనం పరిశీలన చేస్తే అబ్రహాముతో ఇలా అంటాడు, నీ సంతానము నీ తర్వాత పుట్టినటువంటి సంతానము మరి గోప్యాంగ చర్మమును అనగా సున్నతి పొందవలనని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే నీకు పుట్టిన సంతానము, నీ తరములో పుట్టినటువంటి ప్రతి సంతానానికి సున్నతి చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి సున్నతి పొందితేనే నా యొక్క మరి వారసులుగా పిలువబడతారు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, అది 12వ వచనంలో మనం గమనిస్తాము. 8 దినముల వయస్సు గల ప్రతి వాడు అనగా నీ ఇంట పుట్టిన వాడెవడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను సరే, నీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలనని దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మొదటి నుంచి అబ్రాహాముతో నిబంధన చేస్తూ వస్తా ఉన్నాడు. ఆ నిబంధనను స్థిరం చేయాలని చూస్తా ఉన్నాడు. ఆ నిబంధన ప్రకారము మరి తన బిడ్డలైనటువంటి వారు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక అబ్రాహాముతో మరి దర్శనములో మరొకసారి మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, 14వ వచనంలో అంటాడు, సున్నతి పొందని ప్రతి మగవాడు మరి అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అటివాడు తన జనములో నుండి కొట్టివేయబడునని దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత మరి విశ్వాసముతో ఉంటే ఈ నిబంధన స్థిరపడుతుంది. మరి దేవుని వాక్యానుసారంగా ఎంత నమ్మకముగా నడిస్తే ఈ యొక్క దేవుని నిబంధన స్థిరపడుతుంది. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రాహాము యొక్క సంతతి వారు మరి ఎలా ముందుకు వెళ్తా ఉన్నారో మరి కింది వచనాలలో మనం పరిశీలన చేద్దాం. 15వ వచనంలో అంటాడు, మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు మరి షారాయి అనవద్దు, ఎలా అనగా ఆమె పేరు ఇక మీదట షారా అని పిలువబడుతుందని దేవుడు అంటా ఉన్నాడు. అబ్రాహాముకు మాత్రమే పేరు మార్చలేదు, తన భార్య అయినటువంటి షారాయికి కూడా మరి పేరు మారుస్తూ ఉన్నాడు. ఇక మీదట నీ పేరు షారాయి అనబడదు, షారాగా పిలువబడుతుందని అంటా ఉన్నాడు. షారా అనగా పేరుకు అర్థము అనేక జనములకు తల్లిగా పిలువబడతా ఉంది. నీవు అనేక జనములకు తల్లిగా పిలువబడతావు షారా అని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, మరి తన గర్భవాసిగా పుట్టిన వారందరూ మరి రాజులుగా పిలువబడతారని లేఖనాలలో రాయించి పెట్టాడు. నీ గర్భంలో నుంచి వచ్చేవారు రాజులుగా ఉంటారు, రాజులుగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని షారాకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా వింటున్న తర్వాత అబ్రాహాముకు ఎందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది. తను ఎందుకో మరి ఆ మనసులో నవ్వుకుంటూ, అయ్యో మరి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 100 ఏళ్ల వానికి మరి సంతానము కలుగునా అని మనసులో అనుకుంటా ఉన్నాడు. 90 ఏండ్ల షారా కనునా అని మరి అవహేళనగా తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మరి 13-18 వచనంలో అంటాడు, మరి ఇష్మాయేలు సంగతి నేను చెప్పాను కదా, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, అతని పేరు ఇస్సాకు అని పెట్టబడును. దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉంటా ఉన్నాడు. మొదటి నుంచి నేను నీ నిబంధన స్థిరము చేయడమే కాదు, నీకు నేను మరి గర్భఫలం ఇస్తాను, నీ గర్భవాసిన పుట్టిన వాడు మాత్రమే నీకు వారసుడిగా పిలువబడతాడు, వాగ్దాన పుత్రుడుగా మరి లెక్కించబడతాడని దేవుడు చెప్తూ వస్తూనే ఉన్నాడు. ప్రియులారా,
మరి 20వ వచనాన్ని మనం గమనిస్తే, ఇష్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగు చేసి అతనిని కూడా నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. అబ్రహాము, నువ్వేమి కూడా దిగులు చెందాల్సిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరము లేదు. అతని నుండి అతని సంతానము 12 మంది రాజులుగా విభజించబడతారని మరి దేవుడు అబ్రహాముతో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదనని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు అనుకుంటా ఉన్నావు నీ మనసులో, 100 ఏళ్ల అబ్రాముకు సంతానం కలుగుతుందా, 99 ఏళ్ల శారా కన్నా అని నీ మనసులో నీవు అనుకుంటా ఉన్నావు. కానీ నా నిబంధన నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇదిగో ఈ సంవత్సరము, మరి వచ్చే సంవత్సరము కల్లా, ఈ సంవత్సరం నేను నిబంధన చేస్తున్నాను, వచ్చే సంవత్సరము ఈ యొక్క సమయము కల్లా నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు ఇస్సాక్ అని పెట్టు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతయు కూడా అబ్రహాముతో మాట్లాడి చాలించిన తర్వాత ఆ దేవుడు పరలోకమునకు ఆరోహమైనట్లుగా లేఖనాలలో సెలవిస్తా ఉంది. ఇదంతా కూడా అబ్రహాము దర్శనములో కనబడతా ఉంది. దేవుడు అబ్రహాముకు దర్శనములో ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క నిబంధనను స్థిరపరుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇదంతయు చాలించిన తర్వాత అబ్రహాము దేవుడు చెప్పినదంతయు కూడా మరి చేస్తా ఉన్నాడు. తన గర్భవాసిగా పుట్టిన వారందరినీ కూడా, అనగా తను వెండితో కొనబడిన వారు, తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు, మరి తాను కూడా ఒకేసారి తన గోప్యాంగ చర్మమును మరి చేసుకున్నట్లుగా, అనగా సున్నతి చేసుకున్నట్లుగా మనం ఈ లేఖనాలలో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ యొక్క సున్నతి పొందినటువంటి సమయంలో మరి అబ్రహాము 99 ఏళ్ల వాడుగా ఉన్నాడు. మరి ఇష్మాయేలు మాత్రం 13 ఏళ్ల వయసు గలవాడై ఉన్నాడు. ప్రియులారా, అందరికీ కూడా మరి సున్నతి చేయించి మరి దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. 24వ వచనంలో, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ల వాడు, అతని కుమారుడైనటువంటి ఇష్మాయేలు సున్నతి పొందినప్పుడు 13 ఏళ్ల వయసు గలవాడుగా ఉన్నాడు. ఒక దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారందరూ కూడా, అనగా అన్ని యొద్ద వెండితో కనబడిన వారందరూ కూడా, అతని ఇంటిలోని పురుషులందరూ కూడా సున్నతి పొందిరి అని లేఖనాలలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. తన నిబంధనను స్థిరం చేయాలని, తన నిబంధనను మరి స్థిరము చేస్తూ ముందుకెళ్లాలని అబ్రహాముతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా 16వ మరి అధ్యాయంలో శారా తొందరపాటుతనముతో తన పని మనిషి అయినటువంటి హగరును అబ్రాహాముకిచ్చి పెళ్లి చేసి ఒక తప్పిదాన్ని, ఒక పాపమును మరి మూటగట్టుకుంది. ప్రియులారా, అబ్రాహాముకు ఆలోచన లేదు. మరి శారా ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆలోచనను అబ్రాహాము నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని మాటను విన్నటువంటి అబ్రాహాము శారా మాటను, తన భార్య మాట విని మరి ఇష్మాయేలుని వారసునిగా, జ్యేష్ఠ కుమారునిగా పొందాడు. మరలా దేవుడు తనకు ప్రత్యక్షమై తనకు వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పి వాగ్దానము చేసినటువంటి దేవుడు 17వ అధ్యాయంలో చక్కగా దర్శన రూపంలో మరి అబ్రాహాముకు ప్రత్యక్షమై ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నీ సంతతి వారు, నీ తర్వాత సంతతి వారు ప్రతి ఒక్కరూ కూడా నా నిబంధనను మాత్రం గైకొనాలి. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు సున్నతి పొందిన వారే అయితే నాకు జనముగా పిలువబడతారు, ఎవరైతే సున్నతి పొందలేరో వారు కొట్టివేయబడతారు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము పేరు మార్చబడి అబ్రహాముగా పిలువబడుతుంది. శారయి పేరు మార్చబడి శారాగా పిలువబడుతుంది. మరి దేవుడు ఇది మొదలుకొని వచ్చే సంవత్సరము ఇదే రోజు కల్లా మరి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును మరి శారా గర్భములో ఉంచి నీకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు అని పేరు పెట్టని వారికి ఖచ్చితంగా నిశ్చయముగా చెప్పాడు. అది మరి నెరబోయేటటువంటి పరిస్థితి చోటు చేసుకోబోతుందని నేను ప్రభుపేట మనవి చేస్తూ
మరి తర్వాత అధ్యాయంలో మనం ఏం జరగబోతుందో తెలుసుకొని ప్రభువుని మహిమపరుద్దాం. ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా దేవుని స్తుతించి దేవుని వాక్యానుసారంగా మరి దేవుని నిబంధన అనుసారంగా నడవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.